హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే పిల్లల కోసం వెజిటేబుల్స్తో ఎగ్ మ్యాగీ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఓకే, అయితే ముందుగా కావాల్సిన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలండి. 2 గ్లాసులు వాటర్ వేసుకొని వాటర్ అయితే బాగా వేడి అవ్వాలండి. వేడిన తర్వాత మ్యాగీ వేసుకోవాలి. మ్యాగీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని స్టెయినర్లోకి వేసుకోవాలండి. ఓకే అండి, మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీలు పెట్టుకోవాలండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు మనం ముందుగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యారెటు, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇందులోకి ఇంకా క్యాబేజీ, క్యాప్సికమ్ అవి ఉన్నా కూడా వేసుకోవచ్చండి. నేను క్యారెట్ వేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. ఓకే అండి, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఓకే అండి, బాగా వేయించుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే అండి, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఓకే అండి, బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి. నేనైతే 2 ఎగ్స్ వేస్తున్నాను. ఓకే అండి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని కూడా బాగా వేయించుకోవాలండి. ఓకే అండి, బాగా వేగింది చూడండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మ్యాగీని వేసుకోవాలండి. ఓకే అండి, మ్యాగీని వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడడానికి అసలు కలర్ఫుల్గా ఉందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి అసలు. ఓకే అండి, మ్యాగీలో వచ్చిన మసాలా వేసాను. కొద్దిగా టేస్ట్ ఫ్లేవర్ కోసము డార్క్ సోయా సాస్ వేసానండి, 1 స్పూను. ఓకే అండి, టేస్ట్ అయితే చాలా బాగుందండి. వేడి వేడి వెజిటేబుల్ ఎగ్ మ్యాగీ రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్.